25 ఇయర్స్ లోపే యాజ్ ఎ స్టూడెంట్గా ₹1,00,00,000 ఎర్న్ చేయొచ్చా? అది కూడా కంప్లీట్లీ ఆన్లైన్ నుంచి. ఎస్, ఇది సాధ్యమే అనుకున్నా మీరు కరెక్టే, లేదా ఇది మాకు అసాధ్యం అని అనుకున్నా సరే మీరు కరెక్టే. 25 ఇయర్స్ లోపలనే 1 crore ఎర్న్ చేయడం మాకు కంప్లీట్లీ ఇంపాసిబుల్, మా వల్ల కాదు అని అనుకునే వాళ్ళు యూ కెన్ లీవ్ దిస్ వీడియో ఇప్పుడే ఇక్కడే. బట్ ఎవరైతే ఇది పాసిబుల్ అని నమ్మి నేను స్టార్ట్ చేస్తా, నా 100% ఎఫర్ట్స్ ఇస్తా, 25 ఇయర్స్ కాకపోయినా 26, 27, 28 లేదా 30 ఇయర్స్ లోపలనైనా నేను వన్స్ స్టార్ట్ చేస్తే దాని అంత చూస్తా, నా టార్గెట్ని రీచ్ అవుతాను అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఒక ఐ ఓపెనింగ్ వీడియో అనమాట. సో మీరు ఇక్కడ వరకు చూస్తూ ఉన్నారంటే లెట్స్ స్టార్ట్ ద యాక్చువల్ వీడియో. సో మనం మెయిన్ టాపిక్లోకి వెళ్తే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో మీరు తక్కువ ఏజ్లోనే crores of rupees బిజినెస్ చేయాలన్నా, crores of rupees పర్సనల్గా మీరు ఎర్న్ చేయాలన్నా మీరు చేయాల్సిన థింగ్ ఏంటంటే లో పేయింగ్ అండ్ ఫేక్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ వెనకాల పడడం ఆపేయాలి. లైక్ డేటా ఎంట్రీ జాబ్స్, టైపింగ్ జాబ్స్ లేదా రైటింగ్ జాబ్స్. మీరు ఈ టాస్క్ చేస్తే డైలీ 500 వస్తాయి, డైలీ 1000 వస్తాయి. 90% ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా వాళ్ళ వ్యూస్ గురించి చేసిన తప్ప మీకు ఏ విధమైన బెనిఫిట్ ఉండో, మీ స్కిల్స్ని డెవలప్ చేయవు. సో వన్స్ మీరు ఈ లో పేయింగ్ ఆపర్చునిటీస్ వెనకాల పడడం మానేసిన తర్వాత మీరు చేయాల్సిన సెకండరీ థింగ్ ఏంటంటే మీరు రియల్ అండ్ హై పేయింగ్ ఆపర్చునిటీస్ గురించి రీసెర్చ్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఆన్లైన్లో మీరు ఒక స్కిల్ కానీ లేదా ఒక బిజినెస్ కానీ డెవలప్ చేయాలంటే మీరు స్టార్ట్ చేసే ఫస్ట్ స్టెప్ రీసెర్చ్ అండ్ అబ్జర్వేషన్ అనమాట. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ మీరు వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకూడదు. మీలాగే ఆన్లైన్లో చాలా ఎర్లీగా తక్కువ ఏజ్లో స్టార్ట్ చేసి crores of rupees ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ చాలా మంది ఉంటారు. మీరు ఈ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మీకు కూడా తెలుస్తుంది. సో వన్స్ మీరు వాళ్ళను ఫాలో అయినా బ్లైండ్గా వాళ్ళకి చెప్పేది మీరు నమ్ముతున్నారంటే కనుక మీరు వాళ్ళకి ఒక ఫాలోవర్ లాగే మిగిలిపోతారు తప్ప మీరు వాళ్ళలాగా గ్రో అవ్వాలంటే మీరు చేయాల్సింది అబ్జర్వేషన్ అండ్ రీసెర్చ్ అండ్ స్పైయింగ్ అనమాట. సో ఈ మూడు మీరు ఎప్పుడైతే చేస్తున్నారో వాళ్ళ చెప్పేది అండ్ మీరు అబ్జర్వ్ చేసేది ఎప్పుడైతే మ్యాచ్ అవుతున్నాయో దెన్ యూ కెన్ ఫాలో దెమ్. బట్ వాళ్ళు చెప్పే వాటికి వాళ్ళ బిజినెస్ గ్రో చేసే వాటికి డిఫరెన్స్ ఉందనుకోండి, మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, మీరు మీ ఓన్గా వాళ్ళని స్పై చేస్తూ వాళ్ళ యాక్టివిటీని, వాళ్ళ స్ట్రాటజీని, ఎవ్రీథింగ్ మీరు స్పై చేస్తూ మీ ఓన్గా మీ బిజినెస్ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ప్రిపేర్ చేసుకునే స్టేజ్లో మీరు అబ్జర్వేషన్ అండ్ రీసెర్చ్ చేయాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ స్టెప్ డిసైడ్ అండ్ లెర్న్. వన్స్ మీరు ఈ రీసెర్చ్ పార్ట్ అండ్ అబ్జర్వేషన్ కరెక్ట్గా చేస్తే కనుక మీకు ఒక ఫీల్డ్లో కాదు మల్టిపుల్ ఫీల్డ్స్లో డిఫరెంట్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి అనమాట. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నేను క్రోర్స్లో మార్కెట్ చేయొచ్చు, ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నేను నా లైఫ్ సెట్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎర్న్ చేయొచ్చు, ఇలాంటి మల్టిపుల్ ఆపర్చునిటీస్ అయితే మీకు కళ్ళ ముందే కనిపిస్తాయి అనమాట. సో వీటన్నింటిలో మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒక ఐడియా మీద వర్క్ చేయడానికి మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు డిసైడ్ అయ్యే ముందు మీరు 1 కాదు 10 కాదు 100 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని మీరు జడ్జి చేస్తూ డిసైడ్ అవ్వచ్చు. బట్ వన్స్ డిసైడ్ అయితే మీరు అదర్ ఫ్యాక్టర్స్ గురించి ఆలోచించడం ఆపేయాలి అండ్ మీ 100% వర్క్ అనేది దాని మీద పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ ఎంత బూస్ట్ అవుతుందంటే ఒకరు చెప్తే ఇందులో డబ్బు వస్తుంది, మీరు రిచ్ అవుతారని చెప్పి విన్నదాన్ని మీరు చేయడం కంటే మీ ఓన్గా ఒక బిజినెస్ ఐడియాని మీరు ఇంటర్ప్రిటేట్ చేసి రీసెర్చ్ చేసి తెలుసుకుంటే మీరు అది డిసైడ్ అవ్వకముందే మీ కళ్ళల్లో అది కనిపిస్తుంది అనమాట. మీరు డే మొత్తంలో ఏ వర్క్ చేస్తున్నా, మీ మైండ్ ఏం ఆలోచిస్తున్నా మీకు ఇంటర్నల్గా మాత్రం నేను ఈ బిజినెస్లో ఈ వర్క్ చేస్తే నాకు ఇంత మనీ వస్తుంది, నేను వెల్ సెటిల్డ్గా అవ్వగలను, నేను సక్సెస్ అవ్వగలను అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఆ టైంలో మీ క్లారిటీ ఎలా ఉంటుందంటే మీ ప్రజెంట్ సిచ్యువేషన్కి అండ్ మీరు టార్గెట్ పెట్టుకున్న మీ గోల్కి మధ్య ఉన్న థింగ్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మీరు పెట్టాల్సిన వర్క్ అనమాట. వన్స్ మీకు మీ ఓన్గా ఆ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చిందంటే మీరు నెక్స్ట్ స్టార్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే లెర్నింగ్ పార్ట్ అనమాట. ఈ స్టెప్లో మీరు లెర్నింగ్ పార్ట్ని స్కిప్ చేసినా లేదా పార్షియల్గా చేసి ఇన్కమ్ కోసం రష్ అయినా సరే మీకు ఫర్దర్ ప్రాసెస్ అనేది చాలా హార్డ్గా అయిపోతుంది అనమాట. మీ జర్నీ అనేది మీరు అనుకుంటున్నంత స్మూత్గా అయితే వెళ్ళదు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కీ పాయింట్ ఏంటంటే మీరు 1 crore ఎర్న్ చేయాలనుకున్నా, 10 crore ఎర్న్ చేయాలనుకున్నా, ఐదర్ గాడ్ ఆర్ యూనివర్స్ మీరు ఏది బిలీవ్ చేసినా సరే ఫస్ట్ మిమ్మల్ని ఆ 1 crore వాల్యూడ్ పర్సన్ కింద తయారు చేసిన తర్వాతే మీకు ఆ 1 crore అనేది రియాలిటీలో మీ హ్యాండ్లోకి వస్తుంది. సో మీరు ఇక్కడ ఈ లెర్నింగ్ పార్ట్ అనేది స్కిప్ చేస్తారంటే యూ విల్ నాట్ బికమ్ ఏ పర్సన్ వర్త్ ఆఫ్ 1 crore. అండ్ ఫైనల్లీ ద ఫోర్త్ స్టెప్ పుట్ ద హార్డ్ వర్క్. సో ఫైనల్లీ ఈ స్టెప్ అనేది మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్ స్టెప్ అనమాట. ఇప్పటి వరకు మీరు ఈ ప్రాసెస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా చేసినా అండ్ మీ గోల్ అనేది మీ మైండ్లో ఎంత ఈజీగా కనిపించినా మీ యాక్షన్ అనేది కరెక్ట్గా లేదా మీ గోల్ అనేది రియాలిటీలోకి రాదు. సో మనం ఈ యాక్షన్ స్టెప్ అనేది ఎస్కేప్ అవ్వలేము. డెఫినెట్గా హార్డ్ వర్క్ అయితే పెట్టాల్సి ఉంటుంది.
కొన్ని మంత్స్ లేదా కొన్ని ఇయర్స్ పాటు అయితే ఫోకస్డ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి షార్ట్ కట్స్ కూడా ఏమీ ఉండవు. అండ్ వెన్ ఐ సే మీరు దీని మీదే ఫోకస్డ్గా కొన్ని మంత్స్ పాటు లేదా కొన్ని ఇయర్స్ పాటు వర్క్ చేయాలని అంటున్నానంటే దాని మీనింగ్ మీరు 24/7 365 డేస్ ఇదే పనిగా ఇంకా అన్ని పనులు మేనేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మీరు అలా ట్రై చేసినా సరే మీరు 1 వీక్ లేదా 2 వీక్స్లో దీన్ని క్విట్ చేసేస్తారు. బట్ రియాలిటీలో మీరు ఏదైనా ఒక బిజినెస్ కానీ ఒక స్కిల్లో గ్రో అవ్వాలనుకుంటే మీరు డైలీ 2 అవర్స్ కానివ్వండి 3 అవర్స్ కానివ్వండి చాలా కన్సిస్టెంట్గా కొన్ని మంత్స్ పాటు లేదా కొన్ని ఇయర్స్ పాటు చేస్తే మీరు ఆ ఫీల్డ్లో టాప్కి వెళ్ళడం అనేది చాలా ఈజీ థింగ్ అనమాట. ఈ హార్డ్ వర్కింగ్ ప్రాసెస్లో మీరు కాంప్రమైజ్ అయితే కనుక మీకు మీ గోల్కి మధ్య ఉన్నంత దూరం ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉండిపోద్ది. బట్ డిసిప్లిన్డ్గా డైలీ ఫ్యూ అవర్స్ వర్క్ చేస్తే మాత్రం చాలా ఫాస్ట్గా అయితే మీరు మీ గోల్ని రీచ్ అవుతారనమాట. బట్ వన్స్ మీరు మీ గోల్ అనేది అచీవ్ చేశారా మీరు మళ్ళీ మీ నార్మల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు. బట్ వన్స్ మీరు మీ గోల్ని అచీవ్ చేసిన తర్వాత లేదా ఒక స్కిల్ ఆర్ బిజినెస్లో మీరు గ్రో అయిన తర్వాత మీ లైఫ్ స్టైల్లో వచ్చే మేజర్ చేంజ్ ఏంటంటే అప్పటి వరకు ఎంటీగా ఉన్న మీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఫిల్గా ఉంటాయి. అప్పటి వరకు మిమ్మల్ని ఒక ఫెయిల్యూర్ లాగా లేదా ఒక నిల్ పర్సన్లా చూసిన పీపుల్ ఇప్పుడు మీ మాటకి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, వన్స్ మీరు మీ బిజినెస్ ఒక లెవెల్ వరకు గ్రో చేస్తే దాని అంతటా అది గ్రో అయ్యేలా మీరు దాన్ని సెటప్ చేయగలుగుతారు. అండ్ మీరు ఎర్న్ చేసిన మనీయే మళ్ళీ అగైన్ మీకు మనీ ఎర్న్ చేసి పెడుతుంది. అండ్ మీకు ఇంకా మోర్ అండ్ మోర్ ఫ్రీ టైం కూడా దొరుకుతుంది అనమాట. సో దట్స్ హౌ యువర్ లైఫ్ చేంజెస్ వెన్ యూ ఫోకస్ ఆన్ వన్ రియల్ గోల్ అండ్ వర్క్ టువర్డ్స్ ఇట్. మీరు లైఫ్ని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నా ఏ విధంగా ప్లాన్ చేసుకున్నా సరే డైలీ ఒక 2-3 అవర్స్ మాత్రం మీ లైఫ్ని మీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇవ్వండి. మీరు లైఫ్లో మీరు అనుకున్నదైతే డెఫినెట్గా అచీవ్ చేస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియోలో మనం మీరు ఏ విధంగా గ్రో అవ్వాలనే ప్రాసెస్ అయితే డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్లో రియల్గా మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసి క్రోర్స్ ఆఫ్ రూపీస్ బిజినెస్ చేయగలిగే ఐడియాస్ గురించి కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.